వెల్కమ్ టు అవర్ ఛానల్ ది వాయిస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో 5 రకాల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఆ వివరాలతో పాటు వాటి యొక్క జీతభత్యాలు, విధులేంటి, జాబ్లో ఉండే ఛాలెంజెస్ మరియు ఉద్యోగంలో చేరాక మీరు చేయవలసిన పనులు మరియు ఉద్యోగంలో హోదా, ఈ ఉద్యోగం సాధించాలంటే ఏం చదవాలి లాంటి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యోగాలకు సాధారణ డిగ్రీతో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. ఎందుకంటే ఉద్యోగం అనేది హిందూ దేవాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దేవుని సన్నిధిలో సేవ చేసుకునే ఉద్యోగం కనుక ప్రశాంతమైన జీవితం ఈ ఉద్యోగంలో ఉంటుంది. ప్రస్తుతానికి డిప్యూటీ కమిషనర్ 6 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ 5 పోస్టులు నోటిఫై చేశారు. ఇవే కాక ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను ఏపీపీఎస్ గుర్తించి రోస్టర్ తయారు చేసి ఖాళీల వివరాలతో అతి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఉద్యోగంలో చేయాల్సిన విధులు, ఉదాహరణకు ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3గా సెలెక్ట్ అయిన ఒక అభ్యర్థి 6 నుంచి 7 చిన్న చిన్న దేవాలయాల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్లో భాగంగా గుడి యొక్క పరిసరాలు, గుడిలో భక్తులకు సదుపాయాలు మరియు కొన్ని ప్రత్యేక దినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో అన్ని రకాల ఏర్పాట్లు భక్తుల కోసం చేయాల్సి ఉంటుంది. భక్తులకు సరిపడా సదుపాయాలు అంటే వాటర్, భోజన సదుపాయాలు లాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఆలయ అభివృద్ధికి వారు సహాయంగా ఇచ్చిన డబ్బులను ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి. భక్తులు వేసే హుండీ ఆదాయం గుడి యొక్క అభివృద్ధికి సద్వినియోగం చేయడం లాంటి చిన్న చిన్న ముఖ్యమైన విధులుగా చెప్పుకోవచ్చు. ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3గా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అభ్యర్థి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1గా ప్రమోషన్ లభిస్తుంది. అప్పుడు కొద్దిగా పెద్ద దేవాలయాలు, పేరుమోసిన పుణ్యక్షేత్రాల్లో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1గా వీళ్ళని ప్రమోషన్గా బదిలీ చేస్తారు. అప్పుడు మరింత బాధ్యతగా భక్తులకు ఏర్పాట్లు చేయాలి. ఈ ఉద్యోగంలో ప్రశాంతమైన జీవితం మరియు దేవుని సేవ చేయాలనే కోరిక ఉంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుందని చెప్పాలి. మిగతా ఉద్యోగాలతో పోలిస్తే అంతగా ప్రెజర్ లేని జాబు. అందుకే మహిళలకు సరిపడా జాబ్గా ఈ దేవాదాయ శాఖ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. మరి వీటి కోసం ప్రిపరేషన్ ఏం చేయాలి, ఏ పుస్తకాలను చదవాలి? ఇప్పుడు నుంచి కంపల్సరీగా ఈ ఉద్యోగాలకు కొట్టాలనే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ను సాగించాలి. ఈ ఉద్యోగాలకు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, పేపర్ 2లో ప్రాథమిక రామాయణ, భాగవత, భారతాలపై ప్రాథమిక అంశాలను అడగడం జరుగుతుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎండోమెంట్. పేపర్ 2లో స్కోర్ను బాగా చేయాల్సి ఉంటుంది. ఎందుకనగా ఈ పేపర్ 2లో రామాయణ, భాగవత, భారతంపై బేసిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఈ సిలబస్ అంత కష్టమేమీ కాదు. అందుకే పరిగెత్తి సాధించలేకపోతే నడుచుకునైనా సాధించాలి. ఎగ్జామ్స్కి ముందు పరిగెత్తే బదులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి నిదానంగా విజయం మనదే అవుతుంది. ఈ ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ టీ వాయిస్. ఈ ఛానల్లో రామాయణం, భారతం మంచి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. దయచేసి ఈ ఛానల్ను వీక్షించండి. ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీ వాయిస్.